తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో యువకులే ప్రధాన పాత్ర పోషించారని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మేకల రమేష్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపిరాజరెడ్డి, మండల అధ్యక్షులు రవీందర్రావు మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ సమాజంలోని నిరుపేదల ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమించాలని అన్నారు. బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం యువజన విభాగం ముందుండి పోరాటం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కొయ్యటి మహిపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు బత్తిని నాగరాజ్, ఇద్దన్ సుధీర్, హనుమాన్, ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎద్దండి దివాకర్, షాకిర్ తదితరులు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జిందాబాద్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, హై హై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ జిందాబాద్. రాయకల్ పట్టణ మండల సీనియర్ కార్యకర్తలకు, యువజన కాంగ్రెస్ నాయకులకు యూత్ కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇప్పుడున్న పరిస్థితులలో రాష్ట్ర రాజకీయాలు కానీ దేశ రాజకీయాల్లో యూతే మేజర్ పార్ట్ కాబట్టి మన మంచి నాయకుడిని ఎన్నుకొని మన యూత్ తరఫున మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం చేసినటువంటి అన్ని గ్రామాల యూత్ కార్యకర్తలకు మరియు ప్రజాప్రతినిధులకు, సీనియర్ కార్యకర్తలకు అందరికీ యూత్ కాంగ్రెస్ ద్వారా కృతజ్ఞతలు. 64వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామ యూత్ సభ్యులకు, మన పట్టణ యూత్ సభ్యులకు, పెద్దలకు 64వ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. యూత్ కాంగ్రెస్ సభ్యులందరికీ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య కార్యకర్తలకు, సీనియర్ నాయకులకు అందరికీ మా శుభాకాంక్షలు. యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చేసిన రాయకల్ పట్టణ మరియు మండల కార్యకర్తలందరికీ నమస్కారం చెప్తూ, ఇలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు. యూత్ అంటేనే ఇవాళ యూత్ తోటే దేశ భవిష్యత్తు ఉంది కాబట్టి పెద్దవాళ్ళు తక్కువ ఎక్కువ యూత్ను ఒక్కొక్క యువకుని వెంబట కనీసం 10 నుంచి 20 మందిని తయారు చేసి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, రాయకల్ పట్టణంలో కానీ యూత్ ఆదర్శంగా తీసుకొని యూత్నే మనం ముందు తీసుకుపోవాలా. మన పార్టీలో యూత్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఈ 4 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి, మన ముఖ్యమంత్రి యూత్ కాబట్టి, మన ప్రధానమంత్రి కాబోయే ప్రధానమంత్రి యూత్ కాబట్టి అందరూ ఒక్కొక్క ఊర్లో కానీ ఒక్కొక్క వార్డులో కానీ అందరము యూత్ను ఆకర్షించి యూత్ ద్వారానే వర్కులు చేయించి, యూత్ ద్వారానే ప్రోగ్రాం చేయించి, మన స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా యూత్ను ముందుకు తీసుకుపోయి పార్టీ పక్షాన ఏదైనా ప్రోగ్రాం ఉన్నా కానీ వారికి ప్రిఫరెన్స్ ఇచ్చి యూత్ను పెద్ద ఎత్తున పెద్దపీట వేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ జాతీయ యువజన కాంగ్రెస్ 64వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాయకల్ మండలంలో మన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులందరూ కూడా ఇలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దానికి మా సీనియర్లను కూడా ఆహ్వానిస్తే మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ కావడం, వారందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇలా రేపు రాబోయే కాలంలో యువతకే ప్రాధాన్యం. మన రాహుల్ గాంధీ గారు రేపు కాబోయే